అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు మన లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన్నెంకొండ చోదరపల్లి దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంతో పురాతన కాలం నాటి దేవాలయం అయితే శిథిలావస్థలో ఉంది. నేను మీకు గుడిని అయితే చూపిస్తాను. ఫస్ట్ మన స్వామివారు ఇక్కడనే ఉండి ఆ కొండపైకి వెళ్ళాలని చరిత్ర చెప్తుంది. మనతో పాటు ఈ ఊరు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పుడు మనం ఆలయం ప్రాంగణంలో ఉన్నాము. మీకు ఆలయం ఏ విధంగా ఉంది అనేది మొత్తం చూపిస్తాను, చూడండి. కనిపిస్తున్న ఈ ఆలయంలోనే మొదటగా మన్నెంకొండలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడనే ఉన్నాయని చరిత్ర చెబుతుంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చెప్పండి అంకుల్, ఈ ఆలయం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఫస్టే ఈ ఆలయం ఇక్కడ స్వామివారు ఇక్కడనే ఉండి అక్కడికి వెళ్ళినని చాలా మంది చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా? 100% నిజము. మన మహబూబ్ నగర్ నుంచి మన్నెంకొండ దేవాలయం దాటినాక అలాగే ముందరికెళ్తే మనకు మన్నెంకొండ చదురపల్లి అయితే వస్తుంది. ఆ గ్రామంలో మొదటగా వెంకటేశ్వర స్వామి ఇక్కడనే ఉండేవాడని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. చాలామందికి అయితే ఈ విషయం అయితే తెలీదు. చరిత్రలోకి వెళితే మునులు ఇక్కడ తపస్సు చేసేవారు. మన్నెంకొండని ముందుగా మునులకొండ అని పిలిచేవారు. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మునుల మధ్యలో స్వామివారు ఉండేవారట. అయితే ఇక్కడ నుంచి అవతలి కొండకి ఎందుకు వెళ్ళడానికి కారణమే అడుగుతున్నారా? అదే చెప్తున్నా. ఈ ఆలయ ప్రాంగణం నుంచి శివాలు వెళ్ళడం వల్ల స్వామివారికి నచ్చకపోవడంతో అలిగి కొండపైకి వెళ్ళాడని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇంతటి పురాతనమైన చరిత్ర గల ఆలయం ఎలా ఉందో చూడండి. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇక్కడ ఏనుగు గుర్తులు, తాబేలు గుర్తులు, ఇంకా చేపల గుర్తులు అయితే ఉన్నాయి. ఈ గుర్తులు కాకతీయుల కాలం నాటికి చెందినగా పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించారు. ఇక్కడ నిధుల కోసం దొంగలు తవ్వకాలు కూడా జరిపాడు. ఇక్కడ నిధి కూడా దొరికిందని ఇక్కడ ఊర్లో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎన్నో ఏళ్ల నాటి శివలింగం కూడా ఉంది. ఇంకా ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ ఆలయంలో ఈ నందీశ్వర విగ్రహంలో ధనం ఉందని చాలా మంది దొంగలించడానికి ప్రయత్నించారని ఈ ఊరు వాళ్ళు దీనికి రక్షణగా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు ఆలయ ప్రాంగణంలో కోనేరు అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి ముందు ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా శివాలు వెళ్ళడం వల్లనే ఈ ఆలయాన్ని ఇక్కడ నుంచి స్వామివారు అక్కడ నుంచి ఆ కొండపైకి వెళ్ళాడని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. ఇక్కడ మనతో పాటు అన్నవాళ్ళు కూడా ఉన్నాడు. ఇక్కడ మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. నంది కూడా ఉందా ఇక్కడ? ఇక్కడ శివుడు చాలా అద్భుతంగా ఉందండి. లేపాక్షిలో నందీశ్వరుడు ఉన్నట్లే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య ఈ యొక్క విగ్రహాలను చూడడం చేత మనకేమర్థమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క నందీశ్వరుడు మరియు పరమేశ్వరుడు ఇద్దరు కూడా పూజలు ఇప్పటికీ పూజలు చేయకపోవడం చేత అయినా స్వామివారికి దక్షిణలు, కానుకలు వీలైనంత వరకు ఇక్కడ ఆలయంలో గర్భగుడిలో దేవుడు ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అవి మీ అందరికీ చూపిస్తాను, చూడండి. విగ్రహాలు ఇక్కడ ఉండేవి అంట. కడిగినప్పుడు వాటర్ అనేది ఇక్కడ వెళ్ళిపోయేది అన్నమాట. పాతకాలం టాయిలెట్ దానమ్మ అట్లా ఇప్పుడు ఒకటి ఏడు.
ఈ చరిత్ర నిజం, ఎవరికీ తెలియదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ దేవాలయ కోసం నా అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి. మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి. ఇటువంటి పురాతన దేవాలయాలను రక్షించుకోవడానికి మాకందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి దేవాలయాన్ని ముందుగా ఈ చౌదరపల్లిలో ఉన్న దేవాలయాన్ని అందరూ గుర్తించి ఈ దేవాలయాన్ని సంరక్షించాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగణం, ఎందుకు ఇట్లా కాకుండా ఆలయం బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో. ఎంతో పురాతన దేవాలయం ఇది. పొలం ఉంది, వాడు ఎందుకు అవతల చెప్పు. బాటే కూడా ఇక్కడ వానికి అవతల. ఊర్లో నుంచి పోవద్దంటాడు. అనైనా ఆయన ఎట్లుంటుంది ముందర మనుషులు. జస్ప్రీత్ బుమ్రా మజాకనా ఆఫ్టర్ వికెట్ అలా చూస్తున్నాడంటే వికెట్ తీసిన తర్వాత గుడిని డెవలప్మెంట్ చేసే విషయం ట్రై చేస్తున్నాండి ఆయన. కారు తీసుకొని వచ్చు నందిని తీసుకెళ్ళడానికి. ఇక ఏందో చాలా స్ట్రైట్గా ఉండే మొత్తం జరిపేసి నంది అయితే పశుపతి ముందరికి రా. ఓకేనా? శివం కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. కాదు లాంటిది తీయకూడదా? ఆగి తీ మళ్ళా. శివం వస్తుంది కదా, శివం కూడా టేక్ తీసుకుందాం మనం. శివమే వస్తుంది కదా, చెప్పింది కరెక్ట్ అవుతుంది. శివం ఇంటికి వెళ్ళి దేవుడు పోయి అయితే ఇక్కడ ఏదైతే కాకతీయ సామ్రాజ్యంలో నడిచినప్పుడే ఈ దేవాలయం నిర్మాణం జరగడం జరిగింది. ఆ తర్వాత కొన్ని 200-300 సంవత్సరాల తర్వాత కాకతీయ సామ్రాజ్యం పోయి రజాక్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ డిస్టర్బ్ అయ్యి స్వామి ఇక్కడి నుంచి మన్నెంకొండకు వెళ్ళినట్లు కూడా అక్కడక్కడ పాదాలు ఉన్నాయి. ఆ పాదాల ప్రకారం అక్కడ పోయి వెలిసినట్లు 100% ఇక్కడోళ్ళే పనులు కూడా ఈ ఊరోళ్ళే ఇప్పుడు మంగళోళ్ళు కానీ సాకలోళ్ళు కానీ వడ్లోళ్ళు కానీ ఆ రథం చేయడానికి అట్లాంటి వాళ్ళు అందరు పనులు కూడా మా విలేజ్ వాళ్ళే పోతారు. ఇక్కడ నారాయణ రెడ్డి అని మా పెద్దనాన్న వాళ్ళు, ఆయన కూడా ఒక మూడు థర్డ్ జనరేషన్ చెప్తున్నా, ఒక 3 దీనిల కిందట అతనే ఈ టెంపుల్కు పెద్దగా భజన మండలిగా ఒక పెద్ద పేరు పొందిన నారాయణ రెడ్డి అని. ఇప్పుడు అక్కడ రచకట దగ్గర బృందానం ఉంది గుడి ముందు, ఆ దాన్ని అతందే అది. అతను ఈ భజన మండలికి కూడా పెద్ద హెడ్గా ఉండి ఈ చుట్టుముట్టు దేవస్థానంకు అందరినీ రప్పియడము, భజన చేయడము, రకరకాలుగా అన్నీ కూడా చేసినాడు అతనే. అక్కడ దీనికి ఏదైతే గుడికి సింబల్స్ ఉన్నాయో వీళ్ళు పురాతన శాఖ వాళ్ళు వచ్చి మాకు చెప్పింది మినిమం 1200 years బ్యాక్ సింబల్స్ ఇవన్నీ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ కోనేరు ఉంది, గుడి ఉంది, దానికి లోపల గుడి ఏదైతే విగ్రహం పెడతామో అది కూడా ఉంది లోపల, పాన్వాటం అంటారు కదా, అది కూడా ఉంది అన్నట్లు లోపల. ఇక దాని నుంచి రకరకాలుగా 2-3 సార్లు వచ్చిపోయింది చూస్తున్నారు కానీ డెవలప్ కావడం లేదు.
మా అన్నగారు ఒక అతను మా అన్న కొడుకు జేజీ ఆఫీస్లో రిటైర్డ్ అయ్యిండు. అతను కూడా కొద్దిగా ట్రై చేసిండు అక్కడ ఉండి, కానీ దానికి అంత పెద్ద ఇది రావడం లేదు.